సినిమాల్లో హీరో భార్యను కొట్టాడనో, లేదంటే భార్యను తక్కువగా చూపించారనో, లేదంటే భార్య సైడ్ బంధువుల మీద జోకులు వేశారనో, లేదంటే హీరోకి ఏదైనా అఫైర్స్ ఉంటే వాటిని జస్టిఫై చేశారనో, ఇలాంటి కొన్ని నెగిటివ్ అంశాలు పట్టుకొని సినిమాని సినిమాలా చూడకుండా మన మీద ఊరికి రుద్దుతూ ఉంటారు కొంతమంది. కానీ అయ్యే సినిమాల్లో మంచితనం చూపించినప్పుడు, మంచి విలువలు చెప్పే మెసేజ్ ఇచ్చినప్పుడు, సమాజానికి ఉపయోగపడే అంశాలు, ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే అంశాలు చెప్పినప్పుడు వాటిని మాత్రం ఎవరు పట్టుకోరు, ఎవరు చెప్పరు, ఎవరు మన మీద రుద్దరు. ఎందుకంటే నెగిటివిటీకి అట్రాక్ట్ అయినంత ఈజీగా పాజిటివిటీకి అట్రాక్ట్ అవ్వరు. నెగిటివ్ని గుర్తించినంత ఈజీగా పాజిటివ్ని గుర్తించరు, చూడరు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఒక సినిమా కోసం. అదేంట్రా అంటే దండోరా. 2 days బ్యాక్ ఓటీటీలోకి వచ్చినట్టుంది. మనం వరుసగా సినిమా రివ్యూస్ ఇవ్వడంలో కొంతమంది నాకు సజెస్ట్ చేశారు ఈ సినిమా చూడడం బాగుందని చెప్పి. సో చూసా. యాక్చువల్గా ఈ సినిమా కోసం చాలా పెద్ద డిస్కషన్ జరగల అన్ఫార్చునేట్లీ. సో మాట్లాడదాం, సినిమా ఎలా ఉంది, సినిమాలో ఏం చెప్పారు, ఎందుకు ఇది మస్ట్ వాచ్, డీటెయిల్గా చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. నేను చాలా బాధపడ్డా సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఇలాంటి సినిమా నేను థియేటర్ ఎందుకు చూడలేదు, ఇలాంటి సినిమా కోసం నేను ఎందుకు ఈ మైక్ పెట్టుకొని, ఈ కెమెరా పెట్టుకొని ఎందుకు మాట్లాడలేదు, నా దగ్గర ఆపర్చునిటీ ఉన్నా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి. యాక్చువల్గా ఈ సినిమా కోసం పెద్ద డిస్కషన్ జరగాలి. ఎందుకు జరగలేదు అంటే దానికి కారణం శివాజీ గారు. నేను చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఎంత పని చేశారు శివాజీ గారు మీరు అనిపించింది నాకు. ఎందుకంటే ఏదైతే ఒక ఇష్యూ జరిగిందో ఆడవాళ్ళ కోసం, ఆయన ఒక విధంగా అన్నారు, అది విధంగా ఇంకో విధంగా వెళ్ళింది. ఇప్పటికే అది రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. ఇప్పటికీ దాని మీద వీడియోలు, దాని మీద డిస్కషన్లు జరుగుతూనే ఉంది. ఏదైతే జరిగిందో అదంతా ఈ సినిమా ఫంక్షన్, వన్ ఆఫ్ ద ఫంక్షన్లోనే జరిగింది. జనరల్గా ఒక సినిమా ఫంక్షన్లో ఏదైనా ఇష్యూ అయినప్పుడు, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా ఒక విషయం వైరల్ అయ్యే విధంగా, లేదంటే చాలామంది అభిప్రాయాలు చెప్పే విధంగా జరిగినప్పుడు ఆ సినిమా ప్రచారానికి ఉపయోగపడాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందిరా అంటే శివాజీ గారు అన్న ఉద్దేశం, ఆయన అన్న మాటలు, అవన్నిటిలో వేరే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయిపోవటం, అది రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవటం, దాని మీద డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పడంతో మొత్తం ఇష్యూ అంతా ఒక ట్రాక్ వెళ్ళి ఇంకో ట్రాక్ వెళ్ళి మొత్తం సైడ్ అయిపోయింది. ఈ డిస్కషన్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మేజర్ ఆబ్జెక్టివ్ ఉందో సినిమా, దాని గురించి డిస్కషన్ జరగల. ఎందుకంటే చాలామంది ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల, ఇంక్లూడింగ్ యూట్యూబర్స్ లైక్ అన్వేష్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోవడం, తర్వాత అది వ్యక్తిగత యుద్ధంగా మారిపోవడం వేరే వేరే యూట్యూబర్స్తో, నాలాంటి వాళ్ళు కూడా దాని మీద వీడియోలు చేయటం, అన్నీ జరిగినాయి. ఇక్కడ దెబ్బపడిపోయింది దేనికిరా అంటే సినిమాకి, ఒక మంచి సినిమాకి దెబ్బ అయిపోయింది. నిజంగా చాలా ఎక్సలెంట్ మూవీ. ఎందుకు ఎంత ఎక్సలెంట్ మూవీ అని చెప్తానంటే, మనం అమెరికా, ఈ ఇరాను, లేదంటే వెనిజులా, ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ వారు, వీటి గురించి రోజు మాట్లాడుకుంటాం. ఏదో విధంగా న్యూస్లో వస్తూ ఉంటాయి. పెద్దది జియో పాలిటిక్స్. అవి కాక ఏఐ ఎలా జాబ్స్ని ఏఐ తీసేస్తుంది అంటే, ఎలా ఏఐ ఎవాల్వ్ అవుతుంది, మనందరం 5 అంకెల జీతం తీసుకోవటం. ఒకవైపు సమాజం మొత్తం ఇటే పరుగులు తీస్తుంటే, ఇంకా ఇప్పటికీ మనం ఉంటున్న అదే సమాజంలో ఊర్లలో కుల వివక్షతలు, అంటరానితనాలు, అంటే అబ్బాయి ఎలాంటోడైనా పర్లా, మన కులమోడైతే చాలు మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసేయాలనుకోవటాలు. చివరికి ఒక శవాన్ని, అంటే చనిపోయిన తర్వాత ఒక మనిషి దేవుడితో సమానం అంటారు, ఆ మనిషిని తగలయ్యాలన్నా కులం అనేది ఎలా అడ్డొస్తుంది, ఇలాంటి చాలా అంశాలు ఇప్పటికీ మనం ఉన్న సమాజంలో జరుగుతున్నాయి. మనం చూసి చూడనట్టుంటాం. కొంతమంది మనకు తెలిసిన, కొంతమందికి తెలియదు. అంటే అక్కడెక్కడో ఊర్లో జరుగుతున్నది కాదు, మన చుట్టూ కూడా జరుగుతూనే ఉంటుంది డైలీ. మనం పట్టించుకోమంతే. మనం వాటి మీద ఎఫెక్ట్ అయినంత వరకు మనం పట్టించుకోం. అలాంటి ఒక అంశాన్ని, చాలా సున్నితమైన అంశాలు, అలాంటి వాటిని తీసుకొని డైరెక్టర్ చాలా గట్స్ ఉండాలి అలాంటి సినిమా తీయాలంటే మన తెలుగు స్టేట్స్లో. ఎందుకంటే సినిమాల్లో అంత డిస్కషన్ చేసుకోరు, ఎక్కువ చేస్తే అది కొంచెం బాగా దెబ్బడిపోతుంది. అంటే సినిమా చూడటానికి రారు ముందుకి. మేబీ అది ఎనదర్ రీజన్ అయ్యి ఉండొచ్చు. ఒక 6 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఇది ఇప్పుడు చూడటమే, నేను అప్పుడు చూడలేదు, నాకు తెలీదు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ పాడెని, అంటే ఆ వ్యక్తి బాడీ ఉన్న పాడెని శ్మశానానికి ఎలా తరలిచ్చారంటే తాళ్ళు కట్టి ఒక బ్రిడ్జ్ మేయించి కిందకి దించుతూ ఉన్నారు. ఎందుకురా అంటే నడిచి వెళ్ళటానికి లేదు, అదొక ప్రైవేట్ ల్యాండ్, వాళ్ళు వేరే కులం వాళ్ళు ఒప్పుకోవాలి మా ల్యాండ్లోంచి వెళ్ళటానికి. వాళ్ళకి ఇంకా వేరే దారి లేక ఆ తాడులతో శవాన్ని కిందకి దించి తీసుకెళ్ళి దాన సంస్కారాలు చేశారు. అది చూసినప్పుడు చాలా బాధేసింది. మేబీ అలాంటిది అది చూసినప్పుడు ఈ డైరెక్టర్ ఈ కథ రాసుకొని ఉంటాడు. రియాలిటీకి చాలా దగ్గరలో తీశారు. ఒక్కొక్క ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారంటే, ముఖ్యంగా శివాజీ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. 2 షేడ్లు కనిపిస్తాయి, చించేశారు అంతే. ఒక్క శివాజీ గారనే కాదు, నవదీప్, బిందు మాధవ్ గారు, నందు,
ఈవెన్ శివాజీ గారి కూతుర్లుగా చేసిన అమ్మాయిలు, ప్రతి క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కథలో వాళ్ళు ఒక్క నిమిషం కనిపించినా కూడా వాళ్ళ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత ఇంపాక్ట్, స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కొన్ని డైలాగ్స్ కానీ, కొన్ని ఫ్రేమ్స్ కానీ నాకు భలే అనిపించినాయి. కులభవనం అని ఉంటుంది భవనం, లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని కులాలు సమానమే, అంటరానితనం నేరం అన్న విధంగా లోపల బోర్డ్స్ ఉంటాయి. వాళ్ళ లోపల మాట్లాడుకునేది కులం కోసం. హీరోని కాదు కానీ క్యారెక్టర్ నందు, తన పేరు విష్ణు. అయితే ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, నా పేరు విష్ణు అంటే నేను శ్రీరాముడిని, నన్ను ఎందుకు ఒప్పుకోరు అంటే, అమ్మాయి అంటది శ్రీరాముడిని పూజిస్తారేమో కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం రాముడికి కూడా కులం చూస్తారు మా వాళ్ళు అంటది. చిన్న డైలాగ్ అనిపిస్తుంది. అంటే ఆమె పెద్ద క్యారెక్టర్ కాదు సినిమాలో, కానీ అది చూసినప్పుడు నాకు భలే అనిపించింది. ఎంత ఇంపాక్ట్ఫుల్గా రాశారా అని, ఎంత ఇంపాక్ట్ అది. అదే ఒక పెద్ద సినిమాలో పెద్దోళ్ళు ఎవరైనా చెప్పుంటే ఇది ఎంత గట్టిగా పేలుతుంది ఇది. ఇంకోటి కూడా ఉంటుంది, ఏమయ్యా పెద్ద మనిషి, కోర్టులో జడ్జి అడుగుతారు, ఏమయ్యా పెద్ద మనిషి నీకు ఈ విషయం అర్థం అవడానికి 3 ఏళ్ళు పట్టిందా అనగానే శివాజీ గారి డైలాగ్ ఇది, కళ్ళు కాదు కదా సార్ నేను తాగింది, రాత్రి తాగితే ఉదయాన్నే దిగిపోవడానికి, కులం మత్తు, టైం పట్టింది దిగటానికి అని చెప్పి. ఎక్సలెంట్. అసలు ఆ రైటింగ్ కానీ ఏది కానీ చాలా బాగా అనిపించింది. కొద్దిగా కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే ఏది ముందు ఏది అనక ఏది ఫ్లాష్ బ్యాక్ ఏం జరుగుతుందని చెప్పి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ మీరు ఫోకస్డ్గా చూస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ కళ్ళు తడవకపోతే నన్ను అడగండి, మంచి సినిమా చూసామన్న ఫీల్ వస్తుంది మీకు. స్టోరీ ఎక్సలెంట్, స్టోరీ ఉంటుంది, క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరు చించారు అంతే. నవదీప్ కానీ, బిందు మాధవ్ గారు కానీ, శివాజీ గారి నెక్స్ట్ లెవెల్. ఎలారా ఇలాంటి సినిమా పెద్ద చర్చ జరగలేదు, ఎందుకు ఇది అందరూ చూడలేదు, ఎందుకు దీని మీద ఇంత చర్చ జరగాల్సిన సినిమా జరగలేదు అని అనిపించింది నాకు చూస్తే. ఇలాంటి సినిమాని మనం థియేటర్లో మిస్ అయ్యామా అన్న భావన కలిగింది. ఇలాంటి సినిమాలు కదా ఇంకా రావాలి. మనందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం కులం అని కొట్టుకుంటూ ఉంటాం, సరేనా? ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది, నాకు కులం ఉంది, నేను కులంలెస్ ఎవరు కాదు. ఇక్కడ మనందరికీ కులాలు ఉంటాయి. అయితే మన దగ్గర ఉన్నంతసేపు కులం, ఆ కులం ఈ కులం కొట్టుకుంటాం. మన రాష్ట్ర బార్డర్ దాటాం అనుకోండి, తెలంగాణ ఆంధ్ర మళ్ళీ అదొక గొడవ ఉంటుంది. మా దగ్గరికి మీరు బతకడానికి వచ్చారు అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు కొన్ని ఇలాంటి సెటైర్స్ అన్ని కామెంట్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మనందరం కలిసి పక్క రాష్ట్రానికి పోయామనుకోండి, బెంగళూరుకి, వాడికి నువ్వు కమ్మ, కాప, రెడ్డ, బ్రాహ్మణ ఇవన్నీ ఉండవు. లేదంటే హైదరాబాదోడివే, ఆంధ్రోడివే, తెలంగాణోడివే ఇది ఉండదు. నువ్వు తెలుగోడివి అంతే. వాళ్ళకేముంటుంది, నువ్వు తెలుగు, మీ కన్నడ, మా కన్నడలో మాట్లాడు, ఉంటే ఉండు, లేదంటే దుబ్బే అంటారు. మనందరం కలిసి ఏంది, కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు మనందరం కలిసి ఈ అమెరికాలో పోయామనుకోండి, అక్కడ పోయిన తర్వాత నువ్వు మళ్ళీ కమ్మ, కాప, రెడ్డ, బ్రాహ్మణ, ఆంధ్రోడివే, తెలంగాణోడివే, కన్నడోడివే అది ఉండదు. నువ్వు నల్లోడివి. అది మన పరిస్థితి. నువ్వు తోపు అనుకుంటావు, ఎక్కడైతే నువ్వు ఉంచుని తోపు అనుకుంటావు, నువ్వు పక్కకి వెళ్తే నువ్వు తోపు కాదు, వేస్ట్ గాడివే. అంటే నీ ఎక్కడ నీకు డిస్క్రిమినేషన్ అనేది తగులుతుంది. హైయెస్ట్ లెవెల్ ఆఫ్, మీరు ఎక్కడికి అమెరికా దాకా వెళ్ళిపోయినా అక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ చూస్తాను. సో మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ డిస్క్రిమినేట్ అవుతాం, ఇక్కడ మళ్ళీ మనం చేస్తాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరు చూడకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం, అరే మనుషులంతా ఒకటే కదరా, నీకు వస్తుందా నాకు వస్తుందా, రక్తం వచ్చేది ఎరుపు రంగే కదరా సొల్లు. అక్కడికి వెళ్ళాక మనల్ని ఎవరు డిస్క్రిమినేట్ చేయకూడదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనం డిస్క్రిమినేట్ చేస్తాం. తెలుగు వాళ్ళు అంటాం, కన్నడ వాళ్ళు అంటాం, లేదంటే ఇక చౌదరీస్ అంటాం, నాయుడీస్ అంటాం, రెడ్డిస్ అంటాం, బ్రాహ్మిన్స్ అంటాం. ఇలా మన పరిధి దాటితే మన బతుకులు ఎక్కడో చోట మన అవమానానికి గురి కావాల్సింది. ఉన్నంతలో మనం ఉన్న దగ్గరే మన బలమంతా నీటిలో ముసళ్ళు అంటాం. ఈ ఇల్లు, ఈ ఏరియా, మన కులం వాళ్ళు, మన ఊరు అంతే. దాటామనుకోండి అవన్నీ ఏం పనికిరావు. ప్రపంచం చాలా పెద్దదైన ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది గ్లోబలైజేషన్ తర్వాత. ప్రతి ఒక్కటి కదలాల్సిందే, ఉన్న చోటే అంతా అవ్వదు. కదిలిన తర్వాత మనం ఎవరికైతే ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించామో మనం అలాంటిది ఫేస్ చేస్తాం. సో ఈ సినిమా ఆ లెవెల్కి వెళ్ళకపోయినా, అంటే ఆ రేంజ్ గ్లోబలైజేషన్ ఏమి చూపించకపోయినా, మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు అర్థమైంది. చిన్న ఒకటి ఉంటుంది, హీరోకి ఒక లవ్ అఫేర్ ఉంటుంది, కాకపోతే వాళ్ళ క్యాస్ట్ వీళ్ళ క్యాస్ట్ డిఫరెంట్. అదే హీరో వాళ్ళ ఊరిలో వాళ్ళది ఒక పెద్ద క్యాస్ట్. ఈ పాయింట్ ఇంకొంచెం గట్టిగా కన్వే చేస్తుంటే బాగుండేది. అంటే నువ్వు మీ ఊరిలో ఉన్నంతసేపు నువ్వు తోపు,
పక్కకు వచ్చి నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తే, వేరే ఊరికి వచ్చి లవ్ చేస్తే నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి క్యాష్ కాపడం వల్ల నువ్వు తోపు కాదు, నువ్వు వాళ్ళకన్నా తక్కువే. అలా ఉంటుంది. హీరో అని కాదు, నందు క్యారెక్టర్. అది ఇంకొంచెం గట్టిగా చెప్పుంటే ఇంకా భలే ఉండేది. నువ్వు ఎక్కడే తోపు అనుకుంటే బయటకు వచ్చేది నువ్వు తోపు కాదు, మీ ఊరిలో నువ్వు అక్కడ వరకే మీ క్యాస్ట్, పక్కకు వచ్చితే నువ్వు మళ్ళీ నువ్వు చిన్న క్యాస్టే. సో చాలా కీలకమైన అంశాలు టచ్ చేశారు అనిపించింది నాకు. ఇలాంటి సినిమా మీద ఎందుకు చర్చ జరగలేదు? అనవసరంగా వేరే ఇష్యూ మీద వెళ్ళిపోయిందేమో, అనవసరంగా అది ఇంకా అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో జరిగిపోయి ఇప్పుడు కేసులు 75 మంది యూట్యూబర్స్ కేసులు ఏదో వెళ్ళిపోయింది. అది ఎక్స్ట్రీమ్గా జరగాల్సింది సినిమా కోసం చర్చ, మాట్లాడాల్సింది సినిమాలో చెప్పిన పాయింట్స్. ఇంటర్వ్యూలో ఫ్రేమ్ ఉంటుంది, ఒక కులహత్య జరిగిద్ది, ఒక సైడు శివుడి గుడి ఏదో గుడి చూపిస్తారు, ఒక సైడ్ శవం మధ్యలో ఉంటే ఇంకో సైడ్ హిందువులు వర్ధిల్లాలని ఉంటుంది. అంటే ఏంటి, మనందరం హిందువులం, కానీ మనలో మళ్ళీ కులాలు, మనలో మళ్ళీ ప్రాంతాలు, మనలో మళ్ళీ భాషలు, ఇన్ని డివిజన్స్ చూసారా? మామ ఎక్కడికి వెళ్ళినా మనందరికీ ఒక గుర్తింపు ఏంటంటే మన ఇండియన్. అది మన ఇంట్లో నుంచొని ఉన్నా, అమెరికాలో నుంచి ఉన్నా మన ఇండియన్స్. మనకు ఆ విధంగా గుర్తింపు రావాలి, మనందరం ఒకటి అన్న భావన ఉండాలి. అవి ఎప్పటికి మారంతే తెలియదు కానీ, అంటే అట్లీస్ట్ మనిషిని మనిషిలా చూడటం, మనిషికి విలువ ఇవ్వటం. అంటే ఒక క్యారెక్టర్ బాగా డబ్బులు ఉన్నాడు, మంచి అంటే చదువుకున్నాడు, బట్ స్టిల్ ఏంటంటే వేరే కులం అవటం, తక్కువ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అవటంతో వాళ్ళ అమ్మాయిని ఇవ్వటానికి ఒప్పుకోరు. అదే కులంలో తాగుబోతాడు తిరిగిపోతాడని తెలిసినా కూడా, అంటే మనిషి చెడ్డోడని తెలిసినా కూడా మన కులం అయితే చాలు, మన అమ్మాయిని ఇచ్చేద్దాం అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటికీ అలాంటిది ఉంటుందా అంటే ఉంటుంది, మనకు తిరిగిట్లే. అంతే ఊర్లలోకి వెళ్తే ఊర్లలో చాలా చోట్ల ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఇంకా ఉంటుంది. అది పోవాలి. ఊర్లలోనే కాదు, ఈవెన్ సిటీస్లో కూడా అలాంటిది ఒకటి చూస్తాం. నేను ఎప్పుడు ఫేస్ చేశానంటే ఎంటెక్ రూమ్ కోసం ఎత్తున్నప్పుడు అలాంటి ఇదేవాడి నేను, ఇదే కులం ఇది ఏ కులం అని చెప్పి సిటీస్లో. సో అలాంటివి ఇంకా తగులుతానే ఉంటాయి. కానీ ఒక పక్క మళ్ళీ మనం హైదరాబాద్, బెంగళూరు అండ్ మెట్రో సిటీస్కి వెళ్ళిపోతే ఎవడిని పట్టించుకునేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు, దేకేవాడు అసలే ఉండడు, మనిషికి మనిషి మాట్లాడే టైం కూడా ఉండదు. ఇంకో సైడ్ మన అసమానతలు ఈ రేంజ్లో ఉన్నాయి. వీటన్నిటి మీద ఆ సినిమా చూసి వీటన్ని పాయింట్స్ మీద చర్చలు జరిగి వీటి మీద వీడియోస్ వచ్చి ఎవరైనా ఇంకా అలాంటి దూరంలో ఉంటే ఆ వ్యక్తులు మారేలాగా, లేదంటే వాళ్ళు మనం ఎఫెక్ట్ చేసేలాగా ఇలాంటిది ఏదైనా ఉండాల్సింది పోయి మనం వేరే విషయాల మీదకి వెళ్ళిపోయి నాకు చాలా బాధేసింది. ఏంది ఇలాంటి సినిమా గురించి చర్చ జరగకుండా ఎక్కడికి వెళ్ళిపోయాం, మనం అనవసరంగా పక్కకి వెళ్ళిపోయామని అనిపించింది. చూడండి మీరు సినిమా మస్ట్ వాచ్ అందుకే పెట్టా. చూడండి, చూసిన తర్వాత మీ కళ్ళల్లో నీళ్ళు రాకపోతే నా పేరు మార్చుకోండి. అది వద్దు, నా పేరు ఎందుకని మార్చుకోవటం, కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. మేబీ నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ ఏమో, నాకేం ఎక్కువ వచ్చేసింది. సో మీకు కనీసం తిరుగుతాయి. అలాంటి సినిమా, అలాంటి మంచి సినిమా ఓటీటీలో ఉంది, చూడండి. చూసిన తర్వాత ఒకవేళ ఇప్పటికీ మీరు ఆల్రెడీ చూసుంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ చెప్దాం అనుకున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి ఎన్ని అని చెప్పి. ఆ ఫ్లో పోకూడదు, నా ఛానల్ స్వార్థం కోసం ఎన్ని చెప్పి మీకు ఆ ఫ్లో మిస్ అవ్వకూడదని చెప్పి నేను స్కిప్ చేసేసాను. దాన్ని ఎడిట్ చేసి వేసే అంత ఇది లేదు మన దగ్గర, అంత టైం లేదు యాక్చువల్గా. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివన్నీ, ఆ క్లిప్స్ వేయటం కానీ ఏదైనా సరే. బట్ ఇంకొంచెం వీడియోస్ ఎఫెక్టివ్గా క్లిప్స్ వేసేలా ప్లాన్ చేస్తున్నా, వస్తే ఎఫెక్టివ్గా చూపించడానికి ట్రై చేస్తా. బట్ సినిమా అయితే మాత్రం చూడండి, నా మెయిన్ ఇంటెన్షన్ మీరు సినిమా చూడటం. చూసింటే కనుక ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది, ఏంటి, మనం ఎటుపోతున్నాం, ఒక సైడ్ ఏమో ఏం చెప్పిపోతున్నాం, ఇంకో సైడ్ ఏమో ఇలాంటి అసమానతలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.